నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భాజపా అగ్రనేత ఎల్కే అడ్వాణీకి అత్యున్నత పురస్కారం, భారతరత్న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. దేశాభివృద్ధిలో అడ్వాణీ పాత్ర కీలకమన్న ప్రధాని, భారతరత్న దక్కడం సంతోషంగా ఉందని వెల్లడి. అభివృద్ధి పేరుతో పేదలను భారాస మోసం చేసిందన్న కిషన్ రెడ్డి, మాయమాటలతో వంచొద్దని కాంగ్రెస్ సర్కారుకు హితవు. ఇంద్రవెల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ ప్రసంగంపై కవిత ఎదురుదాడి, యూటర్న్ సీఎంగా మారిపోయారంటూ విమర్శలు. భారాస అధినాయకత్వం తీరుపై తాటికొండ రాజయ్య అసంతృప్తి, పార్టీ వీడే అంశంపై కార్యకర్తలతో చర్చిస్తానని వెల్లడి. భాజపా అగ్రనేత మాజీ ఉప ప్రధాని ఎల్కే అడ్వాణీకి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కార భారతరత్నతో గౌరవించింది. ఆయనకు భారతరత్న ఇస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అడ్వాణీతో మాట్లాడి ఈ గౌరవం పొందినందుకు అభినందించినట్టు పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞులలో అడ్వాణీ ఒకరని చెప్పిన ప్రధాని, భారతదేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైందని కొనియాడారు. అట్టడుగు స్థాయి నుంచి మొదలైన ఆయన జీవితం దేశ ఉప ప్రధానిగా సేవ చేయడం వరకు సాగిందని పేర్కొన్నారు. దేశ హోంమంత్రిగా, సమాచార ప్రసార శాఖ మంత్రిగా కూడా అడ్వాణీ సేవలందించారని మోదీ గుర్తు చేశారు. అడ్వాణీ పార్లమెంటరీ ప్రసంగాలు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయమైనవని ప్రధాని కొనియాడారు. భాజపా అగ్రనేత మాజీ ఉప ప్రధాని ఎల్కే అడ్వాణీకి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో గౌరవించింది. ఆయనకు భారతరత్న ఇస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అడ్వాణీతో మాట్లాడి ఈ గౌరవం పొందినందుకు అభినందించినట్టు పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞులలో అడ్వాణీ ఒకరని చెప్పిన ప్రధాని, భారతదేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైందని కొనియాడారు. అట్టడుగు స్థాయి నుంచి మొదలైన ఆయన జీవితం దేశ ఉప ప్రధానిగా సేవ చేయడం వరకు సాగిందని పేర్కొన్నారు. దేశ హోంమంత్రిగా, సమాచార ప్రసార శాఖ మంత్రిగా కూడా అడ్వాణీ సేవలందించారని మోదీ గుర్తు చేశారు. అడ్వాణీ పార్లమెంటరీ ప్రసంగాలు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయమైనవని ప్రధాని కొనియాడారు. ఎల్కే అడ్వాణీ భారతీయ జనతా పార్టీ భీష్ముడు, రాజకీయ కురువృద్ధుడు, పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, మాజీ ఉప ప్రధాని. ఇలా చెప్పుకుంటూ పోతే అడ్వాణీపై ఒక పెద్ద జాబితానే తయారవుతుంది. సుదీర్ఘ ప్రస్థానంలో అడ్వాణీ దేశ రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. కరుడుగట్టిన దేశభక్తుడిగా, హిందుత్వవాదిగా ప్రజా జీవితాన్ని ప్రారంభించిన అడ్వాణీ తన సహచరుడైన మహానేత వాజ్పేయి అడుగుజాడల్లో సిసలైన ప్రజా సేవకుడిగా ఎదిగారు. కాంగ్రెస్ ప్రభంజనలోనూ గులాబీ దళానికి ఊపిరిలూది సిసలైన సారథిగా కార్యకర్తలు ప్రజల హృదయాల్లో స్థిరపడిపోయారు. అందుకే ఆయన ఎప్పటికీ భారతరత్నమే. ఎల్కే అడ్వాణీగా సుపరిచితులైన అడ్వాణీ అసలు పేరు లాల్ కృష్ణ అడ్వాణీ. సింధీ హిందూ కుటుంబానికి చెందిన కేడి అడ్వాణీ, జ్ఞానీదేవి దంపతులకు 1927 నవంబర్ 8న నాటి అఖండ భారత్, నేటి పాకిస్తాన్లోని కరాచీలో జన్మించారు. కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించిన అడ్వాణీ నేటి పాకిస్తాన్లోని హైదరాబాద్లో డీజీ నేషనల్ కాలేజీలో న్యాయ విద్యను అభ్యసించారు. ముంబైలోని గవర్నర్ లా కాలేజ్లోనూ చదువుకున్నారు. చిన్నప్పుడే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS లో చేరిన అడ్వాణీ 1947లో కరాచీ విభాగానికి కార్యదర్శిగా పనిచేశారు. సంఘ్ కార్యకర్తగా భారతదేశంపై మమకారంతో ఆయన కుటుంబంతో సహా 1947 సెప్టెంబర్ 12న భారత్కు వచ్చి స్థిరపడ్డారు.
1965 ఫిబ్రవరి 25న అడ్వాణీ కమలను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. సంఘ్ సభ్యుడిగా దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వారికి సేవ చేయడం కోసం ఎక్కువ కాలం రాజస్థాన్లోనే అడ్వాణీ గడిపేశారు. అనంతరం శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జన్ సంఘ్లో చేరారు. 1957లో వాజ్పేయి సహా జన్ సంఘ్ ఎంపీలకు సహాయకారిగా ఉండేందుకు ఆర్ఎస్ఎస్ ఢిల్లీకి రమ్మని పిలవడంతో అడ్వాణీ హస్తినలో అడుగుపెట్టారు. 1960లో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో నడిచిన ఆర్గనైజర్ పత్రికలో జర్నలిస్టుగా చేరిన అడ్వాణీ నేత్ర అనే కలం పేరుతో సినిమా వ్యాసాలను కూడా రాసేవారు. భారతీయ జనసంఘ్లో చేరినప్పటికీ క్రియాశీల రాజకీయాల్లో చేరేందుకు అడ్వాణీకి కొంత సమయం పట్టింది. వాజ్పేయి సహకారంతో 1966లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికలలో జనసంఘ్ తరఫున ఎన్నికైన అడ్వాణీ మరుసటి సంవత్సరమే ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ అధ్యక్షుడయ్యారు. 1970-72 మధ్య భారతీయ జనసంఘ్ ఢిల్లీ విభాగం అధ్యక్షుడిగా ఎన్నికైన అడ్వాణీ 1970లో రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి దేశ ప్రజాస్వామ్య సౌధం పార్లమెంటులో అడుగుపెట్టారు. 1973 నుంచి 76 వరకు జనసంఘ్ అధ్యక్షుడిగా పనిచేసిన అడ్వాణీ 1974 నుంచి 76 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 4 సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన అడ్వాణీ గుజరాత్లోని గాంధీనగర్ స్థానం నుంచి వరుసగా 7 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. 1975 జనవరి 25న నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించి ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించారు. అదే సమయంలో వాజ్పేయితో కలిసి బెంగళూరులో ఉన్న అడ్వాణీ అరెస్ట్ అయ్యారు. 1976 జనవరి 18న ఎన్నికల ప్రకటన వెలువడడంతో జైలు నుంచి విడుదలైన అడ్వాణీ జయప్రకాష్ నారాయణ స్థాపించిన జనతా పార్టీలో 1977 నుంచి 80 వరకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఎమర్జెన్సీ సమయంలో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయగా అడ్వాణీ సమాచార ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1977 నుంచి 79 వరకు ఆ పదవిలో పనిచేశారు. తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో జనతా పార్టీ ప్రభుత్వం కుప్పకూలింది. 1980లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో సమావేశమైన 3500 మంది నేతలు 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ పేరుతో నూతన పార్టీని ఏర్పాటు చేశారు. అలా వాజ్పేయి, అడ్వాణీ, భైరాన్ సింగ్ షెకావత్, మురళీ మనోహర్ జోషి వంటి నేతల చొరవతో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో పురుడు పోసుకుంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం పేరుతో అడ్వాణీ చేపట్టిన రథయాత్ర భారతదేశ రాజకీయాలనే మలుపు తిప్పింది. అడ్వాణీని కమలదళ రథ సారథిని చేసింది రథయాత్రే. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జన్మదినమైన 1990 సెప్టెంబర్ 25న సోమనాథ ఆలయం నుంచి అయోధ్య వరకు తలపెట్టిన అడ్వాణీ రథయాత్రకు అనూహ్య మద్దతు లభించింది. అయితే నాటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అడ్వాణీ రథయాత్రకు పగ్గాలు వేయడంతో ఆగిపోయింది. అప్పటికే అడ్వాణీకి విశేష ప్రజాదరణ లభించింది. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో జరిగిన కరసేవ ఘటన తర్వాత అడ్వాణీని అరెస్టు చేశారు. 1996లో అడ్వాణీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే భాజపా అతిపెద్ద పార్టీగా ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ 13 రోజులకే కుప్పకూలింది. 1998లో జరిగిన ఎన్నికల తర్వాత భాజపా మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అడ్వాణీ కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు. ఏడాదికే ఎన్డీఏ సర్కారు కుప్పకూలింది. 1999లో మళ్లీ ఎన్నికలు జరగ్గా భాజపా వాజ్పేయి నేతృత్వంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2004 వరకు భాజపా పాలన సాగగా అడ్వాణీ కేంద్ర హోంమంత్రిగా, దేశ ఉప ప్రధానిగా పనిచేశారు. ఇదే సమయంలో కేంద్ర గనులు, బొగ్గు శాఖ మంత్రిగా, కేంద్ర సిబ్బంది శిక్షణ మంత్రిత్వ శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలను కూడా అడ్వాణీ నిర్వహించారు. 2004 ఎన్నికల్లో భాజపా ఓటమి పాలు కాగా అడ్వాణీ ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. ఇదే క్రమంలో వాజ్పేయి రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోగా భాజపా అధినేతగా అడ్వాణీ ముందుండి పార్టీని నడిపించారు. 2009 ఎన్నికల్లో భాజపా ప్రధాని అభ్యర్థిగా అడ్వాణీ నిలబడినా పార్టీ పరాజయం చవిచూసింది. తర్వాత జరిగిన పరిణామాల్లో నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన భాజపా 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో గాంధీనగర్ నుంచి గెలిచిన అడ్వాణీ
భాజపా పార్లమెంటరీ బోర్డులో నిర్ణయాత్మక పాత్రను పోషించారు. ఆ తర్వాత 75 ఏళ్లు పైబడిన వారిని ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంచాలని నిర్ణయించడంతో అడ్వాణీకి భాజపా విశ్రాంతినిచ్చింది. 2019 పార్లమెంటు ఎన్నికలకు గాంధీనగర్ నుంచి అడ్వాణీకి బదులుగా అమిత్ షా పోటీ చేయడంతో అగ్రనేత క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య హైదరాబాద్ శామీర్పేటలోని లియోనియర్ రిసార్ట్స్ శిబిరంలో జార్ఖండ్ ఎమ్మెల్యేలు సేద తీరుతున్నారు. మొత్తం 39 మంది శాసనసభ్యులు ఉండగా అందులో 7 మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సభ్యులను భాజపా ఎక్కడ తమ వైపు తిప్పుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోస్తుందోనన్న అనుమానంతో నిన్న వీరిని ఇక్కడికి తరలించారు. శిబిరం పర్యవేక్షణ బాధ్యతలు ఎల్బీనగర్ కాంగ్రెస్ నాయకుడు మల్రెడ్డి రామ్రెడ్డికి అప్పగించారు. భద్రత కోసం దాదాపు 300 మంది పోలీసులను మోహరించినట్లు తెలుస్తోంది. రామ్రెడ్డి అనుమతి లేకుండా స్థానిక కాంగ్రెస్ నాయకులకు కూడా శిబిరంలోకి అనుమతి ఇవ్వొద్దని పోలీసులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సమాచారం. 5వ తేదీన బలపరీక్ష ఉండటంతో రేపు సాయంత్రం గానీ ఎల్లుండి ఉదయం గానీ శాసనసభ్యులను రాంచీకి తరలిస్తారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. మీడియాను దరిదాపులకు కూడా రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. భారాస పార్టీలో ఉండటం పట్ల అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమేనని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య తెలిపారు. తనకు అప్పగించిన పనిని నిష్ఠతో పూర్తి చేసినా అధిష్టానం, స్థానిక నాయకుల నుంచి గుర్తింపు లేదని అన్నారు. పార్టీ మార్పుపై అందరితో చర్చించి త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటానన్నారు. ఇప్పటికైతే ఎక్కడ కూడా చేరడం లేదు, ఇప్పుడే వీడడం లేదు. కానీ అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవం. కారణం ఏంటంటే 6 నెలల నుండి జరిగిన పరిణామాలను ఒకసారి చూస్తే నాకే కాదు, నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా మానసిక ఆవేదనకు గురైనలు. అనేక సందర్భాల్లో మరి వారి బాధను అనేక రకాలుగా వ్యక్తపరచడం కూడా జరిగింది. అయినా కూడా ఒక పార్టీలో ఉండి ఆ పార్టీని గౌరవిస్తూ, నాయకత్వాన్ని గౌరవిస్తూ, ఆ నాయకుని గౌరవిస్తూ వారు అప్పచెప్పిన బాధ్యతలు, మరి గన్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేని గెలిపించడం కావచ్చు, అదేవిధంగా ఇన్ఛార్జ్కి ఇచ్చిన జంగం ఎమ్మెల్యేని గెలిపించడం కావచ్చు, ఇది నా నిబద్ధతకు పరాకాష్ట. ఎందుకంటే అవిభక్త వరంగల్ జిల్లాలో 2 గెలిచినాయి, ఆ 2 కూడా నేను ప్రాతినిధ్యమైంది. పోనీ ఇంత గెలిపిస్తే ఏమన్నా గుర్తింపు ఉందా అంటే లోకల్ నాయకుల దగ్గర నుంచి గుర్తింపు లేదు, అధిష్టానం దగ్గర నుంచి కూడా గుర్తింపు లేని పరిస్థితి కనబడుతున్నది. సో అంతేకాకుండా అప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని కూలేస్తాం, 6 నెలల సీఎం కేసీఆర్ అవుతాడు అని చెప్పేసి, లేదు మనం 39 ఉన్నాం, 7 ఎంఐఎం ఉంది, 8 బీజేపీ ఉన్నారు, మనకు పెద్ద కష్టమే కాదు అని చెప్పేసి లోకల్ నాయకుడు మాట్లాడేది. అంటే ఎటుపోతున్నాం మనము? సో ప్రతిపక్షంలో ఉంటే నాయకులు ఎమ్మెల్యేలను కాదా, ప్రజాప్రతినిధులను కాదా? ఇప్పుడు సిపిఐ, సిపిఎం, అనేక బీజేపీ మిగతాన్ని కూడా ప్రతిపక్షంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం లేదా? మనం చేయలేమా? సో కాబట్టి ఇవన్నీ కూడా పార్టీ విధి విధానాలు కూడా నాకు నచ్చడం లేదు. మనం ఇంతగానం చేసినా కూడా మనకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వలేదని ఒక మాట. తర్వాత రెండోది, సరే ఏదైనా కావచ్చు, కానీ అప్రజాస్వామిక భాష మాట్లాడమేంది? పెద్ద అధినాయకులు ఏమో అట్లా మాట్లాడతాను, లోక నాయకులు ఇట్లా మాట్లాడతాను, ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా అధికారం కోసమే మాట్లాడుతున్నట్టు కనబడుతున్నది. కాబట్టి మరి మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే మీ నిర్ణయంతో కూడా మేము ఉంటామని చెప్తున్నారు. తప్పకుండా త్వరలోనే నా అనుచరులు, అభిమానులు, దళిత నాయకులు అందరినీ కలిసి ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని లోక్సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దిగాలని ఆమె భావిస్తున్నారు. ఈ మేరకు గాంధీభవన్లో టికెట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి ఆమె హైదరాబాద్ బయలుదేరారు. అంతకుముందు స్తంభాద్రి లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో మల్లు నందిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ నుంచి కార్యకర్తలతో కలిసి భారీ కాన్వాయ్తో ఆమె హైదరాబాద్ బయలుదేరారు. ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ స్వీకరిస్తున్న దరఖాస్తుల గడువు ఇవాళ్టితో ముగియనున్న నేపథ్యంలో మల్లు నందిని టికెట్ కోసం అర్జీ పెట్టుకోనున్నారు. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతున్నామని, పార్టీ అగ్రనాయకురాలు పోటీ చేయని పక్షంలో తాను బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు నందిని తెలిపారు. ప్రియాంక గాంధీ గారు ఇక్కడ నుంచి పోటీ చేయాలి. వాళ్ళు చేసి మేమందరం కలిసి వాళ్ళని గెలిపించి పార్లమెంట్కి పంపిస్తాం. పార్లమెంట్ ఓటింగ్ అనేది మన రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేయడానికి ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి కంపల్సరీ పార్లమెంట్కి మేము ఎంపీని పంపించేసి అక్కడ అది ఎవరైనా కానివ్వండి, ఏ అభ్యర్థి అయినా కానివ్వండి, మేము కాంగ్రెస్ పార్టీ అందరు క్యాడర్ మొత్తం వాళ్ళ కోసం పని చేస్తాము.
ఇంకా వాళ్ళకి పార్లమెంట్కి పంపిస్తాము, ఇంకా మన రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేస్తాము. రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డిని యూటర్న్ సీఎం అని అనుకుంటున్నారని భారాస ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇంద్రవెల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగంపై మండిపడ్డ కవిత మలిదశ తెలంగాణ ఉద్యమంలో బలైన అమరవీరులకు కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీని ఆహ్వానించడాన్ని తప్పుపట్టిన ఎమ్మెల్సీ హామీల అమలుకు ఏ హోదా లేని ప్రియాంక గాంధీని ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. ఇంకోసారి ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తే నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. ఏదైతే 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ మాఫీ చేస్తామని చెప్పినామో ప్రభుత్వ పరంగా ఆ కార్యక్రమాన్ని పెట్టుకుంటాం. లక్షలాది మంది మహిళలతో ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తాం. దానికి ప్రియాంక గాంధీ గారిని పిలుస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను, ప్రియాంక గాంధీ గారిని ఏ హోదాలో మీరు పిలుస్తా ఉన్నారు? ఆమె కనీసం దేశంలో ఇంతవరకు ఏ ఒక్క గ్రామం నుండన్నా సర్పంచ్గానన్నా గెలిచిందా? ఎమ్మెల్యేగా గెలిచిందా? ఎమ్మెల్సీగా గెలిచిందా? పోనీ మన రాష్ట్రంలో ఇప్పుడు ఏదన్నా ప్రోటోకాల్లో ఉన్నదా ఆమె? మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకురాలైతే మీ ఇంటికి పిలుచుకోండి, మీ మన్మడికి ఆశీర్వాదం ఇప్పించుకోండి. తెలంగాణకు వచ్చిన ఆడబిడ్డ కాబట్టి చీర సారా పెట్టి సాధారణంగా సాగనంపండి. కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీ గారిని పిలుస్తామంటే తప్పకుండా నల్ల బుగ్గలు ఎగిరేసి ఆ రోజు ప్రొటెస్ట్ చేస్తామని ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మాయమాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించిన బారాస ఫామ్ హౌస్ కే పరిమితమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మాయమాటలు చెప్పక ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే బస్తీలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. పేద ప్రజలను ఆదుకునేది కేవలం భాజపా మాత్రమే అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్, బోరబండ, మధురానగర్ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు కిషన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. నేను ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, మీరు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు తప్ప బస్తీలో ఉన్నటువంటి పేద ప్రజల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి హైదరాబాద్ నగరం అంటే ఈ రోజు అతిపెద్ద ఆదాయం వచ్చేటువంటి నగరం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 80% ఆదాయం ఒక హైదరాబాద్ నగరం నుంచే వస్తుంది రెవెన్యూ. కానీ హైదరాబాద్ నగర ప్రజలకు కావాల్సినటువంటి ఖర్చు విషయంలో మాత్రము పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తారు. ఈ రోజు జిహెచ్ఎంసీ హైదరాబాద్ కు మేజర్ గా సివిక్ కమ్యూనిటీస్ కల్పించేటువంటి కార్పొరేషన్ అంటే జిహెచ్ఎంసీ. కానీ జిహెచ్ఎంసీ ఈ రోజు నిధుల కొరత ఉంది. చిన్న చిన్న పనులకు కూడా ఇబ్బంది వచ్చింది. వాటర్ వర్క్స్, డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి సరఫరా చూసేటువంటి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కూడా ఈ రోజు నిధులు లేని కారణంగా అనేక రకాల ఇబ్బంది పడతా ఉన్నారు. ఆపు శాసనసభ్యులను కొనుగోలు చేసేందుకు భాజపా యత్నించిందన్న ఆరోపణలకు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా రెండోసారి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సీఎం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. గత రాత్రి ఢిల్లీ సీఎం, మంత్రి అతీషి నివాసాలకు వెళ్లిన పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు యత్నించారు. అయితే ఇరువురు నేతలు నోటీసులు తీసుకునేందుకు నిరాకరించారు. ఈ క్రమంలో 24 గంటలు తిరగకుండానే మరోసారి పోలీసులు కేజ్రీవాల్ ఇంటికి వెళ్లడం చర్చనీయాంశమైంది. క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణపై స్పందించిన ఢిల్లీ సీఎం కార్యాలయ వర్గాలు నోటీసులు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాయి. తమ 7 ఎమ్మెల్యేలకు 25 కోట్ల చొప్పున ఆశ చూపి కొనేందుకు భాజపా కుట్ర పన్నిందని కేజ్రీవాల్, ఆప్ నేతలు ఇటీవల ఆరోపించారు. దానిపై భాజపా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణలో భాగంగా ఆధారాలు ఇవ్వాలని కేజ్రీవాల్కు నోటీసులు ఇచ్చేందుకు యత్నిస్తున్నారు. సీఎం ఏక్నాథ్ సింధే వర్గంలోని ఎమ్మెల్యే మహేష్ గైక్వాడ్పై కాల్పులు జరిపిన భాజపా ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. భూ వివాదానికి సంబంధించి గణపత్ గైక్వాడ్ మహేష్పై పోలీస్ స్టేషన్లోనే కాల్పులకు తెగబడ్డాడు. మహేష్కు సర్జరీ నిర్వహించామని, అయినా ఆయన పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని థానేలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అరెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన గణపత్ తన కుమారుడిపై పోలీస్ స్టేషన్లో దాడి జరగడం వల్లే తుపాకీ ఉపయోగించినట్లు చెప్పారు. సీఎం ఏక్నాథ్ సింధే మహారాష్ట్రను నేరగాళ్ల సామ్రాజ్యంగా మార్చాలనుకుంటున్నారని భాజపా ఎమ్మెల్యే ఆరోపించారు. భూ వివాదానికి సంబంధించి గణపత్ గైక్వాడ్ కుమారుడు శివసేన పార్టీకి చెందిన నేతలపై ఫిర్యాదు చేసేందుకు ఉల్హాస్ నగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. అదే సమయంలో అక్కడకు మహేష్ గైక్వాడ్, గణపత్ గైక్వాడ్ తమ అనుచరులతో చేరుకోగా వారి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఎస్ఐ గదిలోనే గణపత్ గైక్వాడ్ ప్రత్యర్థిపై 5 రౌండ్ల కాల్పులు జరిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన హెచ్ఎండిఏ పూర్వ సంచాలకుడు శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ కొనసాగుతోంది. విచారణలో భాగంగా 4వ రోజు కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు బినామీల, బ్యాంకు లాకర్లపై ప్రశ్నిస్తున్నారు. శివబాలకృష్ణకు ఎవరెవరు సహకరించారనే దానిపై ఆరా తీస్తున్నారు.
శివబాలకృష్ణ సోదరుడు శివ సునీల్ కుమార్ పేరిట శివబాలకృష్ణ స్థిరాస్తి వ్యాపారం చేసినట్లు ఇప్పటికే గుర్తించిన అధికారులు ఆ దిశగా శివ సునీల్ కుమార్ ని విచారిస్తున్నారు. మరోపక్క బాలకృష్ణకు భరత్ కుమార్ అనే బినామీ ఉన్నట్లు ఏసీబీ అధికారులు ఇప్పటికే గుర్తించారు. అతని పేరిట నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలో సుమారు 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు ఆధారాలు సంపాదించారు. భూమి విలువ 20 లక్షలు ఉంటుందని లెక్కగట్టారు. ఈ నేపథ్యంలో భరత్ కుమార్ పేరిట ఆ భూముల కొనుగోలుకు గల కారణాలపై బాలకృష్ణను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణతో పాటు కుటుంబ సభ్యుల బ్యాంకు లాకర్లను తెరవడంపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. భద్రాచలంలో ఓ వైద్యురాలి దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చిన దంపతులను బిడ్డ చనిపోయిందని నమ్మించి వారికి తెలియకుండానే వారి చిన్నారిని అమ్మేసింది. అక్రమంగా పసికందును విక్రయించిన వైద్యురాలితో పాటు మరో 3 పోలీసులు అరెస్టు చేశారు. 4 నెలల క్రితం అల్లూరి సీతారామరాజు కాలనీకి చెందిన జాజితా అనే మహిళ కాన్పు కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి రాగా ప్రసవం చేసిన వైద్యురాలు పాప చనిపోయిందని ఆమెను నమ్మించింది. అనంతరం కొత్తగూడెంకు చెందిన ప్రవీణ్ కుమార్ పల్లవి దంపతులకు పాపను దత్తత పేరుతో అక్రమంగా అమ్మేసింది. పాప సరిగ్గా పాలు తాగకపోవడంతో ఇటీవల ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో వైద్యులు వివరాలు సేకరించగా అసలు విషయం బయటపడింది. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో స్థానిక అంగన్వాడీ సూపర్వైజర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శిశువు అక్రమ దత్తత అంశంలో 4 అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లో 2 రోజుల క్రితం వృద్ధుణ్ణి హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 29వ తేదీన ఓ మద్యం దుకాణం వద్ద ఆటో డ్రైవర్ నేనావత్ రాజు మృతుడు నర్సయ్య మద్యం సేవించారు. మద్యం మత్తులో డ్రైవర్ రాజును నర్సయ్య దుర్భాషలాడటంతో కోపంతో నర్సయ్యను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని తగలబెట్టాడు. సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించి ఆటోను సీజ్ చేసి నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ మాదాపూర్లోని నీరు స్కూడలి వద్ద రోడ్డుపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో అకస్మాత్తుగా పొగలు కమ్ముకొని మంటలు వ్యాపించాయి. వెంటనే అందులో ఉన్న 3 వ్యక్తులు కిందకు దిగిపోయారు. దీంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. భవిష్యత్తులో రోబోటిక్స్ కి మంచి ఆదరణ ఉంటుందని విద్యార్థులకు చిన్న వయసు నుంచే రోబోటిక్స్ ని పరిచయం చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇటీవల గోవాలో జరిగిన ఫస్ట్ టెక్ ఛాలెంజ్ రోబోటిక్స్ ఛాంపియన్షిప్ లో పాల్గొని 2వ స్థానంలో నిలిచిన హైదరాబాద్ విద్యార్థులను ఆయన అభినందించారు. వివిధ పాఠశాలలకు చెందిన 14 మంది విద్యార్థులు టీమ్ ఆల్ఫాన్స్ గా ఏర్పడి ఈ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. వివిధ దేశాలకు చెందిన మొత్తం 60 టీంలు పాల్గొన్న ఈ అంతర్జాతీయ ఛాలెంజ్లో 2వ స్థానంలో నిలిచిన టీం ఆల్ఫాన్సా ఇదే వేదికపై కనెక్ట్ ఎక్సలెన్స్ అవార్డును సైతం అందుకోవడం విశేషం. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్లోని వెంకయ్యనాయుడు నివాసంలో ఆయనను కలిసి విద్యార్థులు రోబో పనితీరును వివరించారు. ఐఎన్ఎస్ సంధాయక్ సర్వే నౌకను భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయం ఆధ్వర్యంలోని విశాఖలోని నేవల్ డాక్ యార్డ్లో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి, నౌకాదళ అధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్, తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కా పాల్గొన్నారు. హైడ్రోగ్రాఫిక్ సర్వే జరిపేందుకు కేంద్ర రక్షణ శాఖ ఆదేశాలతో కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ ఇంజనీర్స్ సంస్థ ఐఎన్ఎస్ సంధాయక్ను నిర్మించింది. 2021 డిసెంబర్ 5న జలప్రవేశం చేయించి పనులు పూర్తి చేశారు. ఇది 3008 టన్నుల సామర్థ్యంతో 110 మీటర్ల పొడవు ఉంది. హెలీప్యాడ్, సర్వే సాంకేతిక పరికరాలు, 2 డీజిల్ యంత్రాలు దీనికి అమర్చారు.
భారత్పై కెనడా మరోసారి వివాదాస్పద ఆరోపణలు చేసింది. భారత్ను తమ ఎన్నికల్లో జోక్యం చేసుకునే విదేశీ ముప్పుగా భావిస్తూ కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ నివేదిక రూపొందించింది. కెనడా ప్రజాస్వామ్యం విలువలు, సార్వభౌమత్వాన్ని విదేశీ శక్తులు బలహీనపరిచే అవకాశాలున్నట్లు నివేదికలో హెచ్చరించింది. ఎన్నికల్లో విదేశీ జోక్యం అనేది భిన్న సాంస్కృతిక సమాజం కలిగిన కెనడాలో సాంఘిక సమన్వయాన్ని తగ్గించి కెనడియన్ల హక్కులకు భంగం కలిగేలా చేస్తోందని వివరించింది. తమ ఎన్నికలను చైనా, రష్యాలు ప్రభావితం చేస్తున్నాయని ఎప్పటి నుంచి ఆరోపిస్తున్న కెనడా తొలిసారి భారత్పై ఆ తరహా ఆరోపణలు గుప్పించింది. అయితే కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి సమర్పించిన తాజా నివేదికలో చైనానే అతిపెద్ద విదేశీ ముప్పుగా పేర్కొంది. 2019-2021 ఫెడరల్ ఎన్నికలను రహస్యంగా, మోసపూరితంగా ప్రభావితం చేయడానికి చైనా యత్నించిందని నివేదికలో గుర్తు చేసింది. గతేడాది తమ పౌరుడైన ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించారు. ఫలితంగా భారత్ కెనడాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో కెనడా భారత్ను విదేశీ ముప్పుగా భావిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల జోర్డాన్లో తమ స్థావరంపై దాడి చేసిన ఇరాన్ సైన్యం, దాని మద్దతున్న మిలిటెంట్లపై అమెరికా ప్రతీకార దాడులు చేసింది. ఇరాక్, సిరియాలోని పలు రెవల్యూషనరీ గార్డ్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేశాయి. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మొత్తం 85 స్థావరాలపై దాడులు జరిగాయి. దీర్ఘశ్రేణి బాంబర్లు వైమానిక దాడుల్లో పాల్గొన్నాయి. జోర్డాన్లో ఇటీవల అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ దాడి జరగడంతో 3 అమెరికా సైనికులు మృతి చెందారు. ఆ ఘటనపై స్పందించిన అధ్యక్షుడు జో బైడెన్ ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించారు. చెప్పినట్లే అక్కడి కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. అమెరికా దాడులను ఇరాక్ తీవ్రంగా ఖండించింది. తమ సార్వభౌమత్వాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఇరాక్ ఆరోపించింది.